2024 ఎన్నికల తర్వాత అయినా సరే, ఇప్పుడైనా సరే, ఇప్పుడు రాజధాని అమరావతికి చట్టబద్ధత వస్తుంది. పార్లమెంట్లో అక్కడ మన విభజన చట్టాన్ని సవరణ చేసుకొని చట్టబద్ధత కూడా అమరావతి కల్పించుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదిగన్ అనేటువంటి ఒక ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి తీసుకురావటం, ఇవన్నీ కూడా కొంత జనంలో నవ్వు తెప్పించేటువంటి విధంగా తయారైనటువంటి వ్యవహారం. తర్వాత మొన్న రైతులు వెళ్ళినటువంటి క్రమంలో పెనమాక రైతులు, ఇతర ఎర్రబాలెము, అదే విధంగా తాడేపల్లి, వీటికి సంబంధించినటువంటి రైతులు కొంతమంది వెళ్ళి మా భూముల్ని బలవంతంగా లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డితో మాట్లాడినటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మరింత వివాదాస్పదంగా మారాయి. అమరావతికి సంబంధించినటువంటి ఎవరైతే రైతులు ఇచ్చారో వాళ్ళకి ఇష్టం లేకపోతే తిరిగి ఆ భూములు వాళ్ళకి వెనక్కి ఇచ్చేస్తాం మేము అధికారంలోకి వస్తే అని ప్రకటించాడు జగన్మోహన్ రెడ్డి. అంటే వీళ్ళు మళ్ళీగిన అధికారంలోకి వస్తే అమరావతి అనేటువంటి రాజధాని ప్రాంతానికి, అమరావతికి వ్యతిరేకం అనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా ప్రకటించి భూములు మీకు ఇష్టం లేకపోతే వెనక్కి ఇచ్చేస్తాం రైతులకి అనేటువంటి విధంగా మాట్లాడినాడు. ఆల్రెడీ నిర్మాణాలు జరుగుతున్నాయి, చట్టబద్ధత వచ్చింది, ఇవన్నీ వచ్చిన తర్వాత భూములు వెనక్కిస్తామని ఇలాంటి మాటలు మాట్లాడేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకొని రైతుల్ని మేము పరిరక్షిస్తాం, రైతుల్ని కాపాడతాం అని అక్కడికి వెళ్ళేటువంటి క్రమంలో ఖచ్చితంగా వాళ్ళు అడుగుతారు, మీరు ప్రస్తుతం చేయాల్సినటువంటి పని ఏంది? అమరావతికి సంబంధించినటువంటి విషయంలో నిర్మాణాలు జరుగుతున్నాయని ఒప్పుకుంటున్నారు మీరే, ఎందుకు అని అంటే అక్కడ అవినీతి జరుగుతుంది, లేకపోతే ఒక స్క్వేర్ ఫీట్ కి 4,000 5,000 అయితే 20,000 స్క్వేర్ ఫీట్ కి ఖర్చు చేస్తున్నారు అనేటువంటి విధంగా ఆరోపణలు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీగా ఈ విధమైనటువంటి ఆరోపణలు చేయటం అనేటువంటి మీకు హక్కు, అధికారం ఉంటుంది. కానీ ఇప్పుడు నిర్మాణం జరిగేటువంటి క్రమంలో అసలు అమరావతి అనేటువంటి దాన్ని భవిష్యత్తులో మళ్ళీ వస్తే మేము అమరావతిని కొనసాగించబోనేటువంటి సంకేతాలు ఇస్తూ ఇప్పుడు రైతుల్ని పరిరక్షిస్తాం, రైతుల సమస్యల మీద మాట్లాడతామనంటే మీరు దురుద్దేశపూర్వకంగా అమరావతికి వెళ్తున్నారు అనేటువంటిది అందరిలో వచ్చేటువంటి అంశం. ఈ విధమైనటువంటి దురుద్దేశంతో మీరు వెళ్ళి ఏం చేస్తారు? అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడతారు, అమరావతికి వ్యతిరేకంగా కొంతమందిని తయారు చేసేటువంటి ప్రయత్నం, లేదంటే అమరావతి ప్రాంతంలో అలజడి సృష్టించడం ద్వారాగా ఆ ప్రాంతంలో పెట్టుబడులు రాకుండా ఇప్పుడు ఎవరైతే రుణాలు ఇచ్చేటువంటి బ్యాంకులు ఉన్నాయో వాళ్ళ నుంచి కూడా ఏమైనా అభ్యంతరాలు వచ్చేటువంటి విధంగా ఏమైనా చేయాలని కుట్రలు ఉన్నాయా అనేటువంటి అనుమానం కలిగింది. దీనికి అందుకనే రైతులు మీరు అమరావతికి వ్యతిరేకమా అనుకూలమా అని చెప్పి మీరు అమరావతి ప్రాంతంలోకి రండి అని వాళ్ళు అడిగారు. దీన్ని అవకాశంగా వాడుకున్నది తెలుగుదేశం పార్టీకి కూడా. అక్కడ రైతులతో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు రావటానికి వీల్లేదు అనేటువంటి విధంగా అడ్డుకోవటం వ్యవహారం ఇవన్నీ కూడా జరిగాయి. రైతులు అడ్డుకోవటాన్ని, ఖచ్చితంగా ఆ విధంగా అడగటాన్ని నేనైతే తప్పు పట్టలేను. ఖచ్చితంగా రైతులు అడుగుతారు అనేటువంటిది అనుకుంటున్నాను. కానీ ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వచ్చినటువంటి క్రమంలో దాడులు జరిగేటువంటి విధంగా, రాళ్లు వేసేటువంటి విధంగా, వాళ్ళని అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనేటువంటి విధంగా ఉంటే దాన్ని అదుపు చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? పోలీసులది, ప్రభుత్వానికి. అంటే అసలు వాళ్ళు అక్కడికి రాకుండా చూసుకోవాలి ముందే, వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర ఆపటమా? లేదు అని అంటే దీనికి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు అక్కడ రైతుల దగ్గరికి వెళ్ళటానికి ఏమైనా అభ్యంతరం లేకుండా ఏర్పాట్లు చేయటమా? ఈ రెండు ఉండాలి. ఈ రెండు లేకుండా అక్కడ ఘర్షణ జరిగిన తర్వాత అక్కడ తెలుగుదేశం వాళ్ళు కూడా చేరి కొంతమంది రాళ్ళు వేసి ఈ విధంగా ఘర్షణ జరిగిన తర్వాత వాళ్ళందరూ అమరావతి మీదకి వచ్చారు, అమరావతి ఈ విధంగా వ్యతిరేకంగా వచ్చారు, అందుకని కొంతమంది రాళ్ళు వేశారు. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు అమరావతికి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు బస్సు మీద చెప్పులు రాళ్ళు వేశారు కదా, అప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ అన్నాడు కదా డీజీపీ. మరి ఇప్పుడు ఇది కూడా భావ ప్రకటన స్వేచ్ఛ అని మాట్లాడుతున్నారు. అదే విధంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు దాడి జరిగినటువంటి క్రమంలో అప్పుడు మా అభిమానస్తులకు బీపీ వచ్చింది, అందుకని దాడి చేశారని జగన్మోహన్ రెడ్డి అన్నాడు. ఇప్పుడు మా తెలుగుదేశం వాళ్ళ కార్యకర్తలకు కూడా బీపీ వచ్చిందని చెప్తున్నారు. నేను ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళని అడిగేది ఏంటి అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజున అలా చెప్పింది కాబట్టి దాడుల్ని భావ ప్రకటన స్వేచ్ఛని, నిరసనల పేరుతో దాడులు చేయటాన్ని, అదే విధంగా బీపీ వచ్చిందనేటువంటి పేరుతో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసిన క్రమాన్ని
అందరూ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ వ్యతిరేకించారు. ప్రజాస్వామిక వందల అందరూ వ్యతిరేకించారు. నేను కూడా బలంగా వ్యతిరేకించాను ఆ రోజు. ఈ రోజున ఉండవల్లి సెంటర్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద జరిగినటువంటి దాడి కూడా అప్రజాస్వామికమైనటువంటిది. దీనికి బాధ్యత అధికారంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ వహించాలి. తెలుగుదేశం పార్టీ ఈ రోజున ప్రతిపక్షంలో లేదు, అధికారంలో ఉంది. మీ బాధ్యత ఎవరైనా ఒకవేళ అల్లర్లు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తే అదుపు చేసేటువంటి వ్యవహారం పోలీసులది తప్ప మీరెళ్ళి మేము దాడులు చేస్తాం, మేము రాళ్ళు వేస్తాం, వాళ్ళు వస్తే మేము దాడులు చేయమా అనేటువంటి విధంగా మాట్లాడటం ఇది ఖచ్చితంగా తప్పు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గొడవలు జరగాలని కోరుకున్నదే, తెలుగుదేశం గొడవలు చేసింది అక్కడ. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి ట్రాప్ లో తెలుగుదేశం వాళ్ళు పడ్డారు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం ఒకసారి పునరాలోచించుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీనే కేసులు పెట్టారు. అయితే ఏదైతే అంబటి రాంబాబు గారు ఉన్నారో దానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. కృష్ణాంజలి గారు ఏదైతే అంబటి రాంబాబు గారు ఉన్నారో ఆయన పోలీసుల మీద ఇలా తోసినట్టుగా కూడా అక్కడ కొన్ని వీడియోలు మనం చూస్తున్నాం. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఏమండి, ఒక ఘర్షణ జరిగేటప్పుడు 10 మంది ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళు తోసుకుంటారు. అది వేసి దాన్ని చూపించి అంబటి రాంబాబు ఏదో పోలీసుల మీద దాడి చేశాడు అని, లేకపోతే ఇప్పుడు పోలీసులకు రాయి తగిలింది, ఆ రాయి ఎవరు వేశారు? తెలుగుదేశం పార్టీ ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తి వేశాడు. ఆ వీడియోలు ఉన్నాయి, అన్ని బహిరంగము. వచ్చినటువంటి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు, అదే విధంగా కొంతమంది రైతులు ఉన్నారు. ఈ విషయంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టి మీకు అధికారం ఉంది, పోలీసులు మీ దగ్గరే ఉన్నారు, మీరు కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద పెడితే తెలుగుదేశం వాళ్ళకి బాగుంటుంది. అద్భుతంగా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏమైతే కేసులు పెడితే మీ పిచ్చి కేసులు ఏమన్నా అయిద్దా? వాళ్ళు ఏమైనా జైలుకు పోతారా, లేకపోతే ఇంకేమన్నా అయిద్దా? మీరు మంచి కేసులు చాలా ఉన్నాయి, వాటిల్లో ఆ కేసులు ఏం పెట్టట్లేదు, అవి లేవు. ఇదిగో తోశాడు, ఇదిగో నెట్టాడు, ఇదిగో అలా అన్నారు, ఇలా అన్నారు, ఇవన్నీ పిచ్చి వ్యవహారాలు తప్ప ఇంకొకటి కానే కాదు. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద వాళ్ళు వచ్చారు, వాళ్ళు గొడవ పెట్టడానికి వచ్చారు, గొడవ జరగాలని కోరుకున్నారు, గొడవ జరిగింది. తెలుగుదేశం వాళ్ళు రైతులు కలిసి గొడవ చేశారు, రాళ్ళు వేసారు. రాళ్ళు వేసిన తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టారు. నేను తప్పని చెప్తున్నాను. నేనంటే ప్రజాస్వామికవాదిగా ఖచ్చితంగా ప్రజలు న్యూట్రల్ గా ఉండేటువంటి పీపుల్ ఈ విధంగా ఒకవైపున కేసులు ఎలా పెడతారు? మీరు కనీసం 2 వైపులన్నా కేసులు పెట్టాలి కదా, అది కూడా లేదు. అంటే మీ ఇష్టం. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మేము కూడా ఎలానే చేస్తాం అని అంటే, వాళ్ళు అలా చేశారు కాబట్టి వాళ్ళు 175కు 175 రావాలంటే 11కు వచ్చారు. మీరు కూడా అలాగనే కోరుకుంటే ఇక మీ ఇష్టం. తాజాగా పవన్ కళ్యాణ్ గారు మొన్న మాట్లాడుతూ వాళ్ళ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే సమయంలో వైసీపీ మీద కొన్ని కమెంట్స్ చేశారు. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా ఎవరైనా సరే అండి, ఈ విధమైనటువంటి అన్నెసరీ విషయాల మీద, కులాల మీద, అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు, రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు కాకుండా ఇతర అంశాలు మాట్లాడేదాన్ని నేను పూర్తిగా వ్యతిరేకం. ఇది తప్పుదారిలో వెళుతుంది రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో అనేటువంటిది నా అభిప్రాయం. అభివృద్ధి మీద చర్చ జరగాలి, ఒకవేళ అవినీతి ఉంటే చర్చ జరగాలి ప్రభుత్వం మీద. అవి వదిలిపెట్టేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుల రాజకీయాలు చేస్తే, లేకపోతే మిమ్మల్ని ట్రాప్ లో పడేసేటువంటి విధంగా రాజకీయాలు చేస్తే, దాని చుట్టూ ఈ రోజున ప్రయాణం చేసేటువంటి విధంగా కూటమిలో పార్టీలు వెళ్తున్నాయి అనేటువంటిది నా అభిప్రాయం. అదే విధంగా తప్పులు ఏమి జరుపుకుంటుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని విమర్శలు చేసుకున్నా ప్రజలేం పట్టించుకోరు. ఇప్పుడు సాయి కృష్ణ చచ్చిపోతే సాయి కృష్ణని చంపేసినటువంటి సిఐ గురించి ఒక్క మాట మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ సాయి కృష్ణ కులం గురించి, సాయి కృష్ణ అతను నేరాల గురించి, వాటి గురించి అంత బాగా మాట్లాడే పవన్ కళ్యాణ్ మరి చంపేసినటువంటి సిఐ గురించి ఏమైనా మాట్లాడి